ఆత్మ ఎక్కడికి వెళుతుంది, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నా ఈ వీడియో ప్రధాన లక్ష్యం. పదవుల కుటుంబం కంటే ప్రాణం అంటేనే ప్రతి ఒక్క జీవికి కూడా శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయి, దీనికంటే బెటర్ ఈ వీడియోని స్కిప్ చేసి ఈ వీడియోని ఇక్కడ ఆపేసి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఫైనల్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనిషి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది అనే విషయం మీద ప్రపంచంలో చాలా థియరీలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పడం, శాస్త్రాల్లో చెప్పడం, వాళ్ళ బుక్స్ లో చెప్పడం అనేది జరిగింది. సైంటిస్టులు కూడా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు చేసి వాళ్ళు కొంతవరకు తెలుసుకున్న విషయాన్ని వాళ్ళు తెలపడం జరిగింది. అయితే మన శాస్త్రాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ సనాతన ధర్మంలో ఉన్న ఈ మన గరుడ పురాణం, ఈ గరుడ పురాణంలో ఏం చెప్పి ఉన్నారు, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది పూసకొచ్చినట్టుగా వివరంగా జరిగింది. అది మనం ఈ విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది కుటుంబం కంటే ముఖ్యమైనది. కొంతమందికి కుటుంబం కంటే కూడా, డబ్బు కంటే, ఆస్తు కంటే, పదవుల కంటే, కుటుంబం కంటే కూడా మనిషి ప్రాణం అంటేనే తీపి. కాబట్టి ఆ ప్రాణానికి సంబంధించి ఈ భూమి మీద నుంచి శరీరం ఆత్మ విడబడిన తర్వాత ఎక్కడికి వెళుతుంది, ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క మనిషి, అది ఒక సనాతన ధర్మానికి సంబంధించింది కానీ కేవలం ఒక ధర్మానికో, ఒక హిందూ మతానికో, ముస్లింకో, క్రిస్టియన్కి మాత్రం సంబంధించింది కాదు. ప్రతి ఒక్క మనిషికి చెప్పాలంటే ప్రతి ఒక్క జీవికి కూడా చాలా ముఖ్యమైన విషయం. శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అనే అందరికీ కనెక్ట్ అయ్యేది, అందరికీ ముఖ్యమైనది. కాబట్టి మనం గరుడ పురాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అది పార్ట్స్ గా ఒకే వీడియోలో జరగదు, అందరూ ఎవరో చూడలేరు. కాబట్టి పార్ట్స్ గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. నేను చేయడం కూడా జరుగుతుంది. అయితే అందులో శాస్త్రంలో చెప్పిన ఆ విషయాలు మాత్రమే తీసుకొచ్చి పెట్టేయడం కాకుండా, ఎందుకంటే మీకు గరుడ పురాణం వినాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే దీనికంటే బెటర్ గా చెప్పిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. గరుడ పురాణంలో ఏముందో అక్కడున్న విషయాన్నే వచ్చి చెప్పాలంటే అది మనకంటే కూడా గరుడ పురాణంలో ఏం చెప్తున్నారో అది మాత్రమే వినాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. నేను గరుడ పురాణాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలనే విధంగా మాత్రమే చెప్పబోతున్నాను. మీరు గరుడ పురాణం వింటే ఏదైనా వస్తుంది అని అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ ఆపేసి మీ పని చూసుకోండి, టైం కలిసి వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను. మీకు టైం వేస్ట్ లేకుండా మీ పని చూసుకోండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే గరుడ పురాణాన్ని మనం మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, దాని మీద అర్థం చేసుకోవాలి, ప్రపంచంలో ఇప్పుడు జరిగిన ఉదాహరణలతో చూసుకుని ఏం చెప్పచ్చు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. ఒక సాటి మనిషి ప్రతిరోజు ఉదయం లేసి పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేసి ఇంట్లో కుటుంబం చూసుకున్న ఒక సగటు వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి ఎలా గరుడ పురాణం గురించి అర్థమయ్యేలా చెప్పాలన్నదే నా ఈ వీడియో ప్రధాన లక్ష్యం. అది అర్థం ఒక్కరికి చేయగలిగిన నేను సంతోషం. నా ఈ ప్రయత్నం 100% సక్సెస్ అయినట్టే. కాబట్టి ఇప్పుడు నేను మీకు గరుడ పురాణం గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తూ ఉంటాను. మధ్యలో దానికి సంబంధించిన మనం తీసుకోవాల్సిన విధానాన్ని. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించవలసిందే. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుంది, మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది, మనిషి మరణంతో అన్ని ముగిసిపోతాయా లేదా ఇంకో ప్రయాణం ఏదైనా ఉందా, శరీరం మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ గరుడ పురాణంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి ఉదాహరణలతో సహా ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు మీరు వినబోయేది గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చాలా ముఖ్యమైన ట్విస్ట్ ఒకటి ఉంది. చివరిలో చెప్తాను. గరుడ పురాణం అంటే ఏమి? గరుడ పురాణం మహావిష్ణువుకి మరియు గరుడుకి మధ్య జరిగిన ఒక సంభాషణ. ఒకరోజు గరుడు విష్ణువుని ఇలా అడిగాడు, ప్రభు, మనిషి మరణించిన తర్వాత తన ఆత్మకి
ఏమి జరుగుతుంది, ఆ ఆత్మకి ఏమి అవుతుంది, ఎక్కడ ఎందుకు పుడుతుంది, ఎందుకు మరణిస్తుంది. అప్పుడు మహావిష్ణువు గరుడుకి జననం, మరణం, పుట్టుక, పూర్వజన్మ, గత జన్మ అనేది వివరంగా గరుడుకి వివరించి చెప్పడం అనేది జరిగిందని. మరణం అంటే అంతమా? గరుడ పురాణం ప్రకారంకి మరణం అనేది అంతము కాదు. మరణం అనేది శరీరానికి మాత్రమే, జీవాత్మకు మరణం లేదు. మన శరీరం పంచభూతాలతో తయారయ్యేది: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. శరీరం మరణించిన తర్వాత తిరిగి శరీరం ఈ ప్రకృతిలో కలిసిపోతుంది. కానీ జీవాత్మ మాత్రం ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించే సమయంలో ఏం జరుగుతుంది? గరుడ పురాణం ప్రకారం చివరి సమయం ఆసన్నమైనప్పుడు మనిషి జీవితంలో తను చేసిన కర్మలు తన చైతన్యం వైపు మరలడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో శరీరం మెల్లగా పనిచేయడం ఆగిపోతుంది. కానీ జీవాత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్లే సమయం ఆసనం. అక్కడి నుంచే అసలు ప్రయాణం మొదలవుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత శరీరానికి ఏం జరుగుతుంది? నిజంగా యమదూతలు వస్తారా, లేక మరేదైనా జరుగుతుందా? గరుడ పురాణం తర్వాత ఏం చెబుతుందో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఫైనల్ పాత్ తెలుగుని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.